క్వాలిటీ ఉండాలి. ఇప్పుడే పని మొదలు పెట్టుకోండి. జేసీబీ పిలుచుకోండి, పని మొదలు కొట్టుకోండి. డ్రాయింగ్ ప్రాపర్గా 400 అడుగులు తగ్గద్దు, కరెక్ట్గా పెట్టుకోండి. మనం కట్టడానికి వాళ్ళు స్టార్ట్ చేయడానికి ముందు ఇది ఉంటే ఉపయోగం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా సిపి గారికి, ఆర్డీఓ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, బాలసాని లక్ష్మణ్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, వెంకటరెడ్డి గారికి, ఎక్స్ ఎంపీపీ గారికి, ఎక్స్ ఎంపీటీసీ గారికి, వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరికీ వేదిక ముందు కూడా ముఖ్య నాయకులు, ముఖ్యంగా నా ఆడబిడ్డలు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో మీ అందరి కృషితో ఏర్పరచుకొని 1 సంవత్సరం పూర్తయింది. మొన్ననే అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో కానీ, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ ఈ ఉత్సవాలు ప్రభుత్వ ఆదేశానుసారం ప్రజల సంతోషం కోసం అద్భుతంగా ఈ ఉత్సవాలు మనం జరుపుకున్నాం. ఈ ఉత్సవాలతో పాటు రాబోయే 4 సంవత్సరాల్లో పేదవాడు కన్న కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలో నెరవేర్చే దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ళు, ఈ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని కూడా ఈ నెల 5వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన మొదటి కొద్ది రోజుల్లోనే ప్రజా పాలనా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారులను పంపించి ప్రజలు ఏమి కోరుకుంటున్నారో వాళ్ళు దరఖాస్తు రూపంలో వాళ్ళు ఆఫీసులకు వెళ్ళి ఇవ్వకుండా ప్రభుత్వమే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్లు తీసుకుంది. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ళు కావాలని ఆ రోజు అభ్యర్థించడం జరిగింది. ఈ 80 లక్షల ఇళ్ళు అడిగిన వాళ్ళలో జెన్యూన్ ఎవరున్నారు, విడతల వారీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడత 4.5 లక్షల ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ఇందుట్లో ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా ఈ యాప్ ద్వారా ఎవరికైతే ఇప్పుడు వారు నివసించే గుడిసె కానీ, రేకుల షెడ్ కానీ, టార్పలకు సంబంధించిన ఇల్లు కానీ ఏదైతే వారి సొంత స్థలంలో ఉందో అది ఫోటోలు ఇప్పుడు తీసుకొని అర్హులైన వారిని గుర్తించే దాంట్లో ఈ యాప్ ద్వారా సేకరించే సేకరణ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా ఆ యాపే పేదవాళ్లలో బహు పేదవాళ్ళని గుర్తించుద్ది. ఆ గుర్తించిన దాన్ని ఏదైతే ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన మన ప్రభుత్వం ఇది 4 విడతలుగా ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడతగా ఫౌండేషన్ కంప్లీట్ చేయడంతోనే ఈ యాప్ మళ్ళీ అక్కడ చూపిస్తే ఆ ఇజవల్స్ కనిపిస్తే ఎమ్మటే అక్కడ 1,00,000 రూపాయలు మనం ఇద్దామనుకున్నది ఇచ్చే క్లియరెన్స్ వస్తుంది. తదుపరి కిటికీ లెవెల్ కట్టిన తర్వాత మళ్ళీ 1,25,000 ఇచ్చేది, మళ్ళీ మనం ఫోటో తీస్తే అది క్లియరెన్స్ వస్తుంది. స్లాబ్ వేస్తే 1,75,000 ఇచ్చే కార్యక్రమం ఇస్తూ చివరగా మిగిలిన 1,00,000 రూపాయలు పూర్తి చేసే సందర్భంగా ఇవ్వటం జరుగుద్ది. దీనికి సంబంధించింది 2 రోజుల క్రితం మహబాద్ జిల్లాలో డోర్నకల్లు నియోజకవర్గంలో ఒక మోడల్ హౌస్ కి అక్కడ ఎంపీడీఓ ఆఫీసులో శంకుస్థాపన చేశాను. ఈ రోజు నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో కూడా ఇంతకు ముందే మోడల్ హౌస్ ప్రతి మండలంలో
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల్లో ఉన్న అన్ని మండల ఆఫీసుల్లో సుమారు 580 మోడల్ హౌజులు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాంట్లో భాగంగానే ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. కూసుమంచి మండలంలో ఇవాళ 13వ తారీఖు డిసెంబర్ సంక్రాంతి రోజు, అంటే మళ్ళీ జనవరి 13వ తారీఖు కల్లా ఈ మోడల్ హౌస్ ని కూసుమంచిలో పూర్తి చేయటం జరుగుద్ది. దీన్ని ఈ మండలంలో ఉన్న వాళ్ళు ఇల్లు శాంక్షన్ ఈలోపే చేస్తాం. ఈ కంప్లీషన్ అయిన దాన్ని చూసుకొని ఎలా తక్కువ రేటులో నాణ్యతతో ఎలా కట్టొచ్చు అనేది ఇది చూసే విధంగా ఈ మోడల్ హౌస్ ని నిర్మిస్తున్నాము. ఇది ఇంతకుముందే కలెక్టర్ గారు చెప్పారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు ఇస్తే ఆ కాంట్రాక్టర్ కట్టిన ఇల్లు గృహప్రవేశం కాకముందే పైనుంచి ఆ స్లాబ్కు సంబంధించింది అచ్చులచ్చులు రాలి కింద పడుతున్న సందర్భం మనం చూసాం. అటువంటి పరిస్థితి ఉండొద్దని ఎవరైతే ఇంట్లో నివసించే ఆ గృహిణి కానీ ఆ కుటుంబం కానీ వాళ్లే కట్టుకునే విధంగా ఈ కార్యక్రమానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యాప్ ద్వారా ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదిక మీద యాప్ ద్వారా ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి కార్పొరేషన్లో ఇప్పటికే పని శ్రీకారం చుట్టాం. నిన్నటి వరకు సుమారు 3,30,000 మంది గతంలో ప్రజాపాలనలో అప్లై చేసిన వాళ్ళు వివరాలు సేకరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి ఈ పని స్పీడ్ పెరిగి నాకు తెలిసే రేపు ఆదివారం నాటికి ప్రతిరోజు 2.5 నుంచి 3 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు వివరాలు సేకరించడం జరుగుద్ది. ఇంతకుముందు మా ఆడబిడ్డ అడిగింది, గతంలో ప్రజాపాలన ద్వారా ఏదైతే అప్లికేషన్లు అప్లై చేసింది ఆ లిస్టులో లేకపోయినా, ఏ కారణం చేతైనా ఆనాడు అప్లై చేయని వాళ్ళైనా, ఏదైతే దానికోసం గతం నుంచి ఒక స్పెషల్ కౌంటర్ ఇంకా నడుస్తూనే ఉంది, ఇక్కడ అప్లోడ్ చేసుకొని ఆ స్పెషల్ కౌంటర్లో పాత అప్లికేషన్ మీరు ఎప్పుడైనా అక్కడ ఇవ్వచ్చు. వాళ్ళని కూడా అర్హులుగా సేకరించడం జరుగుద్ది, వాళ్ళకి నిజంగా అర్హత ఉంటే. అదే రకంగా గతంలో ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు దురదృష్టవశాత్తు వాళ్ళు మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు అప్లై ఇప్పుడు చేసుకొని మళ్ళీ ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్లని గత అప్లికేషన్ సంబంధించిన నెంబర్ దాంట్లో వేసి ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్రెష్ అప్లికేషన్ ఇస్తే వాళ్ళని కూడా లబ్ధిదారులుగా ఎలిజిబిలిటీ ఉంటే దీంట్లో ఇవ్వటం జరుగుద్ది. ఎవరికైనా భూమి ఉండి తండ్రి పేరుతో భూమి ఉంటే కొడుకులో కూతుర్లకో ఆ భూమి నా బిడ్డలకు ఇస్తానని చెప్తే ఆ తండ్రి ఒక కాగితం రాసిస్తే దాని ఆధారంగా కూడా ఆ భూమి వారి భూమిగా పరిగణించి వారికి కూడా లబ్ధిదారులైతే అర్హత ఉంటే వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వటం జరుగుద్ది. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏయో కండిషన్లు పెట్టి ఏవో లేనిపోని ఆరోపణలు చూపించి ఇల్లు ఇవ్వకుండా తప్పించుకోవాలన్నది ఇందిరమ్మ ప్రభుత్వ ఉద్దేశం కాదు. ఇప్పుడు చెప్పిన 4.5 లక్షల ఇల్లే కాదు, భగవంతుడు దీవిస్తే ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇల్లు తగ్గకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కట్టాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అదేవిధంగా మోడల్గా ఇప్పుడే కలెక్టర్ గారు నేను అనుకున్నాం, ఈ మ్యాసెస్కి సంబంధించిన దాంట్లో కూడా తప్పకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఏదో డిమాండ్ వచ్చింది కదా అని
సామాన్య ప్రజల దగ్గర అదనంగా భారం వాళ్ళ మీద వేయకుండా ఉండే విధంగా వాళ్ళకి మెరుగైన ట్రైనింగ్ ఇస్తూ రేట్లను కూడా వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేసే మేసన్స్ కి నష్టం లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం కూడా క్లియర్ గా ఇంటికి ఎంత అని ఫిక్స్ చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. మెటీరియల్స్ కూడా ఏది ఇబ్బంది రాకుండా ఉండే విధంగా జిల్లా యంత్రాంగం అంతా ఆ దిశలో కూడా చర్యలు చేపట్టుద్ది. వీటన్నిటికీ కలిపి చివరగా ఒకటే లైను, పేదవాడి చిరకాల కోరిక ఏదైతే ఒక గూడు కట్టుకోవాలని ఉందో అది ఇందిరమ్మ రాజ్యం మీద పూర్తి విశ్వాసం పేదవాడి గుండెల్లో ఉందో ఈ గూడు కట్టించే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వంగా మాది కాబట్టి తప్పకుండా కట్టించే కార్యక్రమాన్ని చేపట్టే దాంట్లో పేదవాడికి భారం కాకుండా ఉండే విధంగా ఏ నిర్ణయాలు చర్యలు తీసుకున్నా పేదవాడి నెత్తిన మరింత బరువు పట్టొద్దు అనేది ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనందరి ఆలోచనని ఈ వేదిక ద్వారా తెలుపుతూ గ్రామాలకు వచ్చే సెక్రటరీలు కూడా ఏదైతే ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయో ఈ ఇందిరమ్మ కమిటీలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆనాడు అప్లై చేసిన వాళ్ళు ఎక్కడైనా ఒక్కళ్ళిద్దరూ మిస్ అయితే వాళ్ళని కూడా యాప్లో ఇన్కార్పొరేట్ చేసుకోండి. అప్పుడు మిస్ అయిన వాళ్ళు తప్పకుండా వారి మరొక అప్లికేషన్ ని ఆ ప్రజాపాలన కౌంటర్లో ఇచ్చే వెసులుబాటుని మళ్లీ కల్పించామని తెలుపుతూ తప్పకుండా పేదవాడి కలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.